భారతీయ జనతా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మీద కూటమి ఏర్పడక ముందు కూడా, అంటే పొత్తు కుదరక ముందు కూడా పెద్దగా అంతగా ఆరోపణలు చేయలేదు. పొత్తు కుదిరిన తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్ చాలా అగ్రెసివ్గా. నితిన్ గడ్కరీ విశాఖ పర్యటనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, విజన్ లేని పాలకుల వల్ల భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని చెప్పి కామెంట్ చేయడంతో పాటు ఈ పోలవరం ప్రాజెక్ట్ అంశాన్ని కూడా రేజ్ చేశారు సార్. పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయలేకపోయాడు జగన్ అని చెప్పేసి. సో ఇది కేంద్రం పరిధిలో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ఎన్డీఏ నాయకులకు, ఐ మీన్ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈ విమర్శ చేసే అర్హత ఉంటుందా సార్? ఒకవేళ విమర్శలు ఏవైనా ఏదైనా చేసుకోవచ్చు. ఫండమెంటల్ క్వశ్చన్, ఇది పార్లమెంట్ చట్టం ద్వారా జాతీయ ప్రాజెక్టుగా పోలవరం వచ్చింది. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం వచ్చినప్పుడు ఎవరి బాధ్యత ఉంటుంది? అది కేంద్ర బాధ్యత. సో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాల వల్ల ఎన్డీఏలో టీడీపీ భాగం కావడం వల్ల చంద్రబాబు నాయుడుకి ఇచ్చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తన హయాంలో 72% పూర్తయింది అని అన్నాడు. మిగతాది జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తాడు అనుకోండి, ఎందుకు కేంద్రం హ్యాండ్ ఓవర్ చేసుకోదు? ఇది సింపుల్ లెక్క కదా. ఇప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత మీకు బాధ్యత ఇచ్చారు, మీరు చేయలేరనుకోండి వెంటనే తీసేసుకుంటారు కదా బాధ్యత ఇచ్చిన వాళ్ళు. అల్టిమేట్గా అకౌంటబిలిటీ ఎవరిది? అకౌంటబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం కాదు, అకౌంటబిలిటీ కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం చేయడమే తప్ప పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసేది కాదు. సో అందువల్ల ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ లైఫ్, ద ఓన్లీ రెస్పాన్స్, ఫస్ట్ కూడా కాదు, కేంద్ర ప్రభుత్వమే. నిజమే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిగా అమలు చేయలేదు, దాన్ని పూర్తి చేయలేదు. మీరేం చేశారు? తీసేసుకోండి, జగన్ ప్రభుత్వం తీసుకొని మేమే కంప్లీట్ చేస్తామని చెప్పి జాతీయ హోదా ప్రాజెక్టుగా కంప్లీట్ చేయండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు అమలు చేయాల్సిన జాతీయ హోదా కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వమే ఇంప్లిమెంట్ కావడం లేదని విమర్శిస్తే, ట్రాఫిక్ కానిస్టేబులే ట్రాఫిక్ రెగ్యులేట్ అవ్వడం లేదని విమర్శిస్తే ఎవరు బాధ్యత ఎవరు చేయాలి? నేను చేస్తారా, మీరు చేస్తారా? సో అక్కడ ఉన్నవారిది బాధ్యత కదా. సో అందువల్ల ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పోలవరం పూర్తి చేయలేదు అని నితిన్ గడ్కరీ అంటున్నాడంటే కేంద్ర ప్రభుత్వ ఘోర వైఫల్యాన్ని ఒప్పుకుంటున్నట్లు. రాష్ట్రానికి ఇచ్చిన పార్లమెంట్ చట్టం ద్వారా వచ్చిన పోలవరం ప్రాజెక్టును 10 ఏళ్ళైనా పూర్తి చేయలేని మోడీ ప్రభుత్వ నిస్సహాయత ఇక్కడ బయటపడుతుందా లేదా? ఎవరైనా, చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా, మీరు సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కప్పచెప్పారు, వెంటనే టేక్ ఓవర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి అవినీతి పడడం తెలుసు కదా మీకు. మరి తెలిసినప్పుడు 2019లోనే పోలవరం ప్రాజెక్టును టేక్ ఓవర్ చేసుకుంటే అయిపోయింది కదా. చంద్రబాబు నాయుడుతో సంబంధాలు తెగిపోయిన తర్వాత అయినా టేక్ ఓవర్ చేసుకుంటే అయిపోయింది కదా. సో అవినీతి పడడం తెలిసిన తర్వాత కూడా, ఎందుకంటే అప్పటికైనా మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి కదా, మరి మీరు ఎందుకు వెనక్కి తీసుకోలేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. 2014లోనే మీరు చెప్పారు కదా, స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలంటే జగన్ కోటేయండి, స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కోటేయండి అని. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన స్కామ్ ఆంధ్రప్రదేశ్ మనిషి కదా, అందుకే పోలవరం పూర్తి కాదని వెనక్కి తీసుకోవాలి కదా. అంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో అన్ని రకాల సత్సంబంధాలు పెట్టుకుని పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోయినా ప్రేక్షక పాత్ర పోషించి ఇవాళ వచ్చి మళ్ళీ పోలవరం పూర్తి కాలేదు అని అంటే దానికి అర్థం ఏమైనా ఉంటుందా?